సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్నం నుంచి పల్లె వరకు ఒకటే సందడి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ప్రతి ఇంటా సంతోషమే. అయితే తొలి రోజు జరుపుకునే భోగి పండుగ ప్రత్యేకత ఉంది. అలాంటి భోగి పండుగను మాత్రం ఆ పల్లెలో జరుపుకోరు. నాటి నుంచి ఈ తరంలో కూడా భోగి పండుగను జరుపుకోకుండా పాటిస్తున్న ఆ పల్లె ఎక్కడ? విజయనగరం జిల్లా అంటేనే అధికంగా గ్రామీణ ప్రాంత వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ వస్తే చాలు దేశ నలుమూలలో ఎక్కడున్నా సరే తమ సొంత గ్రామాలు క్యూ కడతారు. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ ముందు రోజు జరుపుకునే భోగి పండుగను జరుపుకోమని అంటున్నారు ఆ ప్రాంతవాసులు. మెంటాడ మండలం కుంటినవలస గ్రామస్తులు భోగి మంటలు వేసుకోవడం, యువత కేరింతలు, వృద్ధుల ఆనందం, అందరూ ఒకే చోట పండుగ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆ పల్లెల్లో కనిపించవు. ఇదంతా కూడా ఆ పల్లెలో దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. పూర్వం ఏదో జరిగిందనే కారణంతో ఈనాటికి ఇక్కడ భోగి పండుగకు దూరంగా ఉంటున్నారు. భోగి పండుగ అనేది పూర్వం పెద్దల కానించి ఏ అనర్థం జరిగిందో గ్రామానికి అప్పటి నుండి కూడా జరిపించుకోలేదు. మంట అనేది మా ఊర్లో ఆచారం లేదు. ఎందుకు అనేసి మా తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు మరి పూర్వం ఏవో ఇల్లులో ఒకవేళ భోగి మంట వేసిన రోజే ఇల్లులు కాలిపోవడం, అలాంటి చిన్న చిన్న అనర్థాలు జరగడం వల్ల భోగి మంట అనేది వేయడం మానేసాం. మరి ఇంకా అదే ఆచారాన్ని కొనసాగించండి అనే ఉద్దేశం మీద మాకు చెప్పారు. మరి మేము కూడా ఇంకా మరి అడుగుతాం కదా, అడిగిన వెంటనే మరి ఎందుకు అనేసి వాళ్ళని అడగమని చెప్తే వాళ్ళ పైన కూడా వాళ్ళ పురాతన మనుషులు అడిగినా వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారు. ఈ గ్రామంలో సంక్రాంతి, కనుమ పండుగ జరుపుకున్న భోగి పండుగ మాత్రం జరుపుకోరు. పూర్వం ఈ గ్రామంలో భోగి పండుగ రోజున గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో గ్రామం మొత్తం పూర్తిగా కాలిపోవడంతో ఆనాటి నుంచి నేటి వరకు భోగి పండుగకు బహిష్కరిస్తున్నారు. భోగి రోజున మంట వేయడం వల్ల ఏదో అపచారం జరిగిందని పూర్వీకులు చెప్పడంతో ఇప్పటికీ భోగి పండుగను దూరంగా ఉంటున్నారు గ్రామస్తులు.